ఐఎంసి ప్రేక్షకులకు నమస్కారం. ధ్యానీభవ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. నా పేరు టి వాణి. నేను మీ అందరికీ ప్రియమైన ధ్యాన జగత్ మాసపత్రికకు ఎడిటర్ని. ఈరోజు మనం ధ్యానీభవ కార్యక్రమంలో ధ్యానం అంటే ఏమిటి, ధ్యానం ఎలా చేయాలి, ధ్యానం వలన కలిగే లాభాలు ఏమిటి, ఈ 3 విషయాలను గురించి చక్కగా కూలంకషంగా తెలుసుకుందాం. మరి ధ్యానం కూడా చేద్దాం. మరి ధ్యానం ఎందుకు చేయాలి, అసలు ధ్యానం అంటే ఏంటి? ఈరోజు ఈ ప్రపంచం ఉరుకులు పరుగుల ప్రపంచంలో ఎక్కడ చూసినా కానీ ఆందోళన, స్ట్రెస్. ఎవరు చిన్న పిల్లలను చూసినా కానీ వాళ్ళు మాకెంతో స్ట్రెస్ ఉంది అని అంటున్నారు. మరి ఇలాంటి స్ట్రెస్ఫుల్ లైఫ్లో మనము ఇలాగే ఎంతకాలం మనం ముందుకెళ్తాం? ఎక్కడో దగ్గర మనకు ఒక ప్రశాంతత అనేది మనకు అవసరం కదా. సో అలాంటి ప్రశాంతత మనకు లభించాలంటే అందుకు అనువైన మార్గం ధ్యానం. ధ్యానం వల్ల మనకు శారీరకపరమైనటువంటి లాభం ఏంటి అంటే చక్కటి ఆరోగ్యం మనకు వస్తుంది. తర్వాత మానసికపరమైనటువంటి ప్రశాంతత అనేది వస్తుంది. ఈ రెండే కాకుండా ధ్యానం వల్ల మనకు ఆత్మపరమైన లాభాలు కూడా ఉంటాయి. ఇప్పుడు మనము ధ్యానం గురించి పరిపూర్ణంగా తెలుసుకుందాం. ధ్యానం అనేది ఎందుకు చేయాలి మనం? అసలు మనం అంటే ఈ యొక్క భౌతిక శరీరం, మన మనస్సు, మరి మన యొక్క ఆత్మ, ఈ 3 కలయిక మనం పరిపూర్ణంగా మనమని చెప్పుకుంటాం. మనం ఈ 3లో ఏదొక్కటి కరువైనా మనం అసంపూర్ణంగా మిగిలిపోతాం. ఎప్పుడైతే మనం అసంపూర్ణంగా మిగిలిపోతామో అప్పుడు మనలో ఆందోళన, భయం, స్ట్రెస్, ఒత్తిడి ఇవన్నీ మనల్ని ముంచెత్తుతాయి. సో వీటన్నింటిలోంచి మనం బయటపడాలంటే మనము చక్కగా ధ్యానం చేసి మన శరీరంతో మనము అనుసంధానం కావాలి, మన మనసుతోటి మనం అనుసంధానం కావాలి, మన ఆత్మతోటి మనం అనుసంధానం కావాలి. ఈ 3తోటి అనుసంధానం అయినప్పుడే మనం చక్కటి పరిపూర్ణ జీవితాన్ని జీవించగలుగుతాం. సో ధ్యానం వలన మనకు శారీరక పరంగా చక్కటి ఆరోగ్యం వస్తుంది. ఆరోగ్యమే మహాభాగ్యం కదా. మరి మనం ఆరోగ్యంగా ఉంటేనే ఏ పనైనా చేసుకోగలుగుతాం. అసలు ధ్యానం చేసుకోవాలన్నా మనకు చక్కటి శారీరక ఆరోగ్యం ఉండాలి. సో ధ్యానం వలన మనకు చక్కటి శారీరక ఆరోగ్యం అనేది కలుగుతుంది. తర్వాత ధ్యానం వలన మనకు మానసిక ప్రశాంతత కలుగుతుంది. మానసిక ప్రశాంతత అనేది లేకపోతే ఆందోళన, ఒత్తిడి, ఏ సమస్య, చిన్నదైన సమస్య మనకు వచ్చింది అంటే కంగారు పడిపోతుంటాం. మనం కంగారు పడడమే కాకుండా చుట్టుపక్కల వాళ్ళందరినీ కూడా కంగారు చేసేస్తుంటాం అన్నమాట. సో చక్కటి సమతాస్థితి, మైండ్ పరంగా మనకు చక్కటి సమతాస్థితి అనేది వస్తుంది. ఈ 2 కాకుండా ఆత్మపరంగా చక్కటి లాభాలు ఉంటాయి మనకు ధ్యానం వల్ల. ఎందుకు అంటే మన ఎన్నెన్నో జన్మల నుంచి మనం రకరకాల జీవితాలను జీవిస్తున్నాం. సో మన లోపల ఉండే ఆత్మను మనం మిస్ అయినప్పుడు మనం ఈ శరీరంతో, మనసుతోటి కేవలం జీవించడం చాలా కష్టం. మన లోపల ఉన్నటువంటి ఆత్మ, మనం ఒక ఆత్మ స్వరూపాన్ని అని తెలుసుకోవడానికి కోసం ఈ ధ్యానం అనేది మనకు చక్కటి మార్గాన్ని చూపిస్తుంది అన్నమాట. అందుకే ధ్యానాన్ని రాజమార్గం అంటారు. సో అలాంటి చక్కటి ధ్యానాన్ని మనం ఇప్పుడు చేద్దాం. ధ్యానం ఎలా చేయాలి? హాయిగా స్థిర సుఖాసనంలో కూర్చోవాలి. అదేం పెద్ద కష్టమైన వ్యవహారం ఏం కాదు. రోజులో కొంతసేపు మనం ఏం చేయాలి అంటే ధ్యానానికి కూర్చునే ముందు మనల్ని మనం సమాయత్తం చేసుకోవాలి. మనకి ఎటువంటి విధమైనటువంటి డిస్టర్బెన్స్ లేకుండా చూసుకొని ఒక ప్లేస్ చూసుకొని ప్రతిరోజు ఆ ప్లేస్లో కూర్చొని చేసుకుంటే మనకు బాగుంటుంది. కాబట్టి ఒక ప్లేస్ చూసుకొని చక్కగా హాయిగా స్థిర సుఖాసనంలో కూర్చోవాలి. ఎక్కడ శరీరంలో ఏ భాగాన్ని కూడా పట్టి ఉంచరాదు. హాయిగా రిలాక్స్డ్గా కూర్చోండి. కాళ్ళు 2 క్రాస్ చేయండి. ఒక పాదం మీద ఒక పాదం ఇలా క్రాస్ చేయండి. తర్వాత చేతులు 2 వేళ్ళల్లో వేళ్ళు ఉంచండి, ఇలా లాక్ చేయండి. తర్వాత కళ్ళు 2 మూసుకోవాలి. సహజ సిద్ధంగా జరుగుతున్నటువంటి శ్వాస క్రమాన్ని గమనించాలి. మనం చిన్నప్పటి నుంచి, మనం పుట్టినప్పటి నుంచి మన ప్రమేయం లేకుండా మన శ్వాస నడుస్తూనే ఉంది కదా. అలా సహజ సిద్ధంగా నడుస్తున్నటువంటి శ్వాసను జస్ట్ అబ్జర్వ్ చేయడమే ధ్యానం. ధ్యానం వలన లాభాలు అనేది మనం ధ్యానం చేసిన తర్వాత తెలుసుకుందాం. ఓకే అండి. ఇప్పుడు చక్కగా మరి నేను చెప్పిన పద్ధతి ప్రకారం కళ్ళు 2 హాయిగా మూసుకోండి. మరి కళ్ళు 2 తెరుచుకొని ధ్యానం చేయొచ్చా
అనుకుంటాం మనం. కానీ కళ్ళు రెండు తెరవడం వల్ల 80% మన యొక్క దృష్టి అటు ఇటు వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట. అక్కడే చప్పుడైనా ఇక్కడ ఎవరైనా అలా అలా వచ్చిపోతున్నా మన యొక్క దృష్టి డిస్టర్బ్ అయిపోతూ ఉంటుంది. దానివలన మన లోపలికి వచ్చే కాస్మిక్ ఎనర్జీ 80% వృధా అయిపోతుంది. కాబట్టి కళ్ళు రెండు మూసుకుంటాం అన్నమాట. సో కళ్ళు రెండు హాయిగా మూసుకోండి. చక్కగా స్థిర సుఖాసనంలో రిలాక్స్డ్గా కూర్చోండి. కాళ్ళు రెండు క్రాస్ చేయండి. కుర్చీలో కూర్చున్న వాళ్ళు, అదే కింద కూర్చున్న వాళ్ళు అయితే చక్కగా బసింపెట్టు వేసుకొని కూర్చోండి. చేతులు రెండు వేళ్ళల్లో వేళ్ళుంచుకోండి. రిలాక్స్ రిలాక్స్. ఎక్కడ శరీరంలో ఏ భాగాన్ని కూడా పట్టి ఉంచరాదు. ఎందుకంటే మనం ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు మన బ్రహ్మరంధ్రం గుండా మన శరీరంలోనికి వచ్చే కాస్మిక్ ఎనర్జీ ఫ్రీగా శరీరం అంతా తిరగడానికి మనం ఎక్కడ కూడా మన శరీరాన్ని పట్టి ఉంచరాదు. రిలాక్స్గా ఉంచండి శరీరాన్ని. అతి సహజంగా జరుగుతున్నటువంటి ఉచ్ఛ్వాస నిశ్వాసలను ఆహ్లాదంగా గమనిస్తూ శ్వాసానుసంధానం చేద్దాం. మన శ్వాసే మన గురువు. మన గురువుతో కలిసి మనము మన లోపలికి ప్రయాణం చేద్దాం. మన అంతరంగాన్ని శోధించుకుందాం.
మెల్లమెల్లగా మీ రెండు అరచేతులు కళ్ళ మీద ఉంచుకుంటూ 5 4 3 2 1 మెల్లమెల్లగా
మీ రెండు అరచేతులు తీస్తూ కళ్ళు తెరుద్దాం. చక్కగా మనం చేసిన ఈ ధ్యానానికి చప్పట్లు కొట్టుకుంటూ మరి ఇలా ప్రతిరోజు నియమిత వేళల్లో మీ వయసు ఎంతుందో అంతసేపు ధ్యానం చేయడం వల్ల, అన్ని నిమిషాలు ధ్యానం చేయడం వల్ల చక్కటి శారీరక ఆరోగ్యం మనకు సొంతమవుతుంది, మానసిక ప్రశాంతత మన పరమవుతుంది. మరి మానసికంగా ప్రశాంతంగా ఉన్నప్పుడు మనం చేసే పనులన్నీ కూడా చక్కగా సక్సెస్ఫుల్గా మనం చేసుకోగలుగుతాము. మరి మన యొక్క ఆత్మ అంటే మనం ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాము, ఎక్కడికి వెళ్తాము, మరి మనం ఇక్కడ ఉండి చేయాల్సిన పని ఏంటి అన్న సంగతి మనకు తెలుస్తుంది. దాంతోపాటు పిల్లలలో రెగ్యులర్గా ధ్యానం చేయడం వల్ల వాళ్ళల్లో బుద్ధి వికాసం అనేది చక్కగా కలుగుతూ ఉంటుంది. మరి వాళ్ళు కాన్సన్ట్రేషన్ పెరగడము, అవగాహన శక్తి పెరగడము, అర్థం చేసుకునే తత్వం పెరగడము, విచక్షణ జ్ఞానం పెరగడము, ఇవన్నీ పిల్లలలో రావడం వల్ల వాళ్ళు మరి క్లాస్లో కూర్చుని టీచర్ చెప్పే పాఠాలను శ్రద్ధగా ఫోకస్డ్గా వినగలుగుతారు. అలా వినగలిగిన వాళ్ళు 10 సార్లు చదవాల్సిన అవసరం లేకుండానే క్లాస్లో చెప్పిన విషయాలను వినడం, తర్వాత ఒక్కసారి మననం చేసుకుంటే చాలు ఏకసంతాగ్రహుల్లా చక్కటి వాళ్ళ యొక్క చదువులలో ప్రతిభను కనబరచగలుగుతారు. కాబట్టి తల్లిదండ్రులందరూ పిల్లలకు చిన్నప్పటి నుంచే ధ్యానాభ్యాసాన్ని అలవాటు చేయాలి. ధ్యానం ఏం చేస్తుందంటే మన మనస్సును క్లీన్ చేస్తుంది, సబ్బు నీళ్ళతోటి క్లీన్ చేసినట్టు క్లీన్ చేస్తుంది అన్నమాట. ఏ ఆలోచన మనకు అవసరం, ఏ ఆలోచన మనకు అవసరం లేదు, ఎటువంటి మాటలు మనం మాట్లాడాలి, ఎటువంటి మాటలు మనం మాట్లాడకూడదు అనే విచక్షణను మనకు కలగచేస్తుంది. కాబట్టి మన మనస్సు చక్కగా క్లీన్ అయి తళతళ మెరుస్తుంది అన్నమాట. అప్పుడు మనకు ఎంత ప్రశాంతంగా ఉంటాము, జరిగేది జరుగుతూ ఉంటుంది. సో మనం ఆ చక్కటి సమతా స్థితిలో మనం ఉంటాము. మనము ఆ అద్దంలోంచి చూసే ప్రపంచం కూడా మనకు అందంగా కనపడుతుంది అన్నమాట. కాబట్టి మనం ముందు మన అద్దాన్ని అందంగా ఉంచుకోవాలంటే మనకు ధ్యానం ఒక్కటే మార్గం. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రతిరోజు తప్పకుండా ధ్యానం చేద్దాం.